హలో గైస్, మనకి ఐపీఎల్లో ఫారెన్ ప్లేయర్స్ ఎవరన్నా ఐపీఎల్ ఆడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక టాప్ క్లాస్ ప్లేయర్స్ అయి ఉంటారు కదా. మరి అటువంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఫ్రాంచైజీస్ కొనుగోలు చేస్తాయి. మరి అయినా సరే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో. సో మరి వాళ్ళలో చూసుకుంటే ఒక 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ సీజన్లో మరి ఆ ఫ్రాంచైజెస్ ఉంచుకుంటే వదిలేస్తాయి అంటే ఖచ్చితంగా వదిలేసే సినారియోనే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత దారుణం ఉంది ఈ సీజన్లో. సో మరి ఆ లిస్ట్లో ఆ టాప్ 5 ప్లేసెస్ ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ పేరు వచ్చేసరికి ఫెర్గ్యూసన్ని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో 2 crores పెట్టి తీసుకుంది. మొత్తం కూడా 4 మ్యాచెస్ ఆడాడు. 4 మ్యాచెస్లో 5 వికెట్స్ మాత్రమే తీసి ఎకానమీ చూసుకుంటే 9 ఎకానమీ పైన ఉంది. సో దీంతో అతన్ని నెక్స్ట్ సీజన్ ఉంచుతారా అంటే కష్టమనే చెప్పాలి. సో మరి దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి కేకేఆర్ మోయిన్ అలీని తీసుకుంది. అతను ఏజ్ చూసుకుంటేనే 37 years ఉంది ఇప్పటికి. అతను ఈ సీజన్లో మొత్తం 4 మ్యాచ్లు ఆడితే కేవలం 3 వికెట్స్ మాత్రమే తీశాడు. సో మరి ఇటువంటి బౌలర్ని ఉంచుకుంటారా అంటే సో నెక్స్ట్ సీజన్కే కష్టం అనిపిస్తుంది. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో కనుక ఒకసారి చూస్తే మనకి గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ సీజన్లో మొత్తం కూడా 7 మ్యాచెస్ ఆడితే అతను కొట్టింది కేవలం 48 runs మాత్రమే. అర్థమైంది కదా. సో మ్యాచ్కి వచ్చేసరికి 7 runs కూడా కొట్టలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే మనోడు ఫామ్ ఏ విధంగా ఉందనేది. సో మరి నెక్స్ట్ సీజన్లో వదిలేసే ఛాన్సే కనిపిస్తుంది. 2014లో అతని వల్లే ఫైనల్కి వచ్చింది. సో మరి ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. సో మరి ఉంచుకుంటారా అంటే డౌట్ఫుల్గానే ఉంది. దాని తర్వాత ప్లేస్ వచ్చేసరికి మనకి ఫ్యాఫ్ డు ప్లేసెస్ ఈ సీజన్లో అతను కొట్టింది కేవలం 165 runs మాత్రమే. కొంచెం యావరేజ్ చూసుకుంటే ఒక 33 వరకు ఉంది. సో మరి అతను ఏజ్ చూసుకుంటే 40 above అయింది కాబట్టి సో మరి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఉంచుకునిద్దా లేదా అనేది కూడా సో కష్టంగానే కనిపిస్తుంది అనమాట. సో మరి ఈ లిస్ట్లో 5th ప్లేస్ కనుక మనం చూస్తే లివింగ్స్టోన్ భారీ హిట్టర్. ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో అతను కొట్టింది కేవలం ఎంత అనుకుంటున్నారు, 87 runs. సో మరి లివింగ్స్టోన్ లాంటి ఒక భారీ హిట్టర్ 87 runs కొడితే ఆ టీం పరిస్థితి ఏ విధంగా అయింది. అయినా సరే మరి లివింగ్స్టోన్ పక్కన పెట్టి కొంచెం టిమ్ డేవిడ్ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ బతికిపోయింది. కానీ లివింగ్స్టోన్ మీదే నమ్మకం పెట్టుకున్నట్టయితే ట్రోఫీ కూడా కొంచెం కష్టం అయ్యేదని చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఈ 5 players ఎవరైతే ఉన్నారో వీళ్ళని మరి నెక్స్ట్ సీజన్లో ఉంచుకుంటారా లేదా, సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.